హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే అడ్వాన్స్ రక్షాబంధన్ వీడియో అయితే చేశాను. వీడియో అయితే బాగా వచ్చింది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో అయితే చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో అయితే చూడండి. అడ్వాన్స్ ఆపి రక్షాబంధం రా చెల్లమ్మా. డెమో వీడియో అయితే చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేకెఫిట్ అల్క్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అల్క్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 42 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీరు ఇలా క్రియేట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా పిఎన్జీ అడిగినా పర్వాలేదు. పిఎన్జీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. దీని మీద ట్యాప్ చేసి లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి. 2.6 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాప్ చేసి ఫుల్గా అయితే చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. పిఎన్జీ మీద ట్యాప్ చేసి స్టార్టింగ్ వచ్చి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ రొటేషన్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ కీ యానిమేషన్ ఇచ్చి తర్వాత కొంచెం లాస్ట్కి వచ్చి దీన్ని 180 డిగ్రీస్ అయితే రొటేషన్ చేసుకోండి. 2.6 సెకండ్స్ నుంచి ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ నుంచి అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సిక్స్టీన్ 16.17 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోటో వదిలేసి సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది. ఫోటో అయితే ఇలా జరుపుకోండి. తర్వాత స్టార్టింగ్ వచ్చి కీ యానిమేషన్ ఇచ్చి కొంచెం జరిపి మళ్ళీ ఇటువైపు అయితే జరుపుకోండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో కీ యానిమేషన్ ఇచ్చి కొంచెం జరిపి మళ్ళీ ఇటువైపు జరుపుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే యానిమేషన్ ఇచ్చుకోండి. ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో. ఇలా అన్ని ఫొటోస్కి యానిమేషన్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది. ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 42 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.